జై గురుదేవ్. శుభోదయం. ప్రకృతిని మనం చాలా చక్కగా అర్థం చేసుకోగలిగితే మనం యోగాలో జీవిస్తున్నట్టు లెక్క. ప్రకృతిని అర్థం చేసుకోకుండా మన యోగాలో జీవించడం దుర్లభం. ప్రకృతి అంతా కూడా కొన్ని నియమాలతో నడుస్తుంది. ప్రకృతి ఎప్పుడు కూడా ఆ యొక్క నియమాల్ని ఎప్పుడూ ఉల్లంఘించదు. చూడండి, సూర్యుడు ఎప్పుడు కూడా తూర్పున ఉదయిస్తాడు. ఋతువులు, కాలాలు అన్నీ వాటి సమయాలలో అవి వచ్చేస్తూ ఉంటాయి. అది తన నియమాన్ని ఎప్పుడు కూడా మార్చుకోదు. కానీ మన నియమాలన్నింటినీ కూడా మార్చేసుకుంటూ ఉంటాం. చూడండి, చెట్లు కూడా మామిడి పండు ఉందనుకోండి, సమ్మర్లోనే వస్తుంది, ఇంకెప్పుడు రాదు. అన్లెస్ అంటిల్ నువ్వు దానిని తెలకకపోతే. ప్రకృతి ఎప్పుడు కూడా సహజ సిద్ధంగా వాటి నియమాలను పాటిస్తూ నడుస్తుంది. ప్రకృతిలో చాలా నియమాలు ఉన్నాయి. యోగాలో, అష్టాంగ యోగాలో యమ నియమాలు ఫస్ట్ స్టార్టింగ్లో ఉంటాయి. ఈ యమ నియమాలు అనేవి ప్రకృతిలో కూడా ఆ నియమాలు అనేవి ఉంటాయి. అది ఎప్పుడు తన నియమాలను పాటిస్తూనే ఉంటుంది. ప్రకృతిలో అనేక నియమాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే, ప్రకృతి నుంచి నీకు ఏదన్నా కావాలి అంటే దానికి సరిసమానమైనది అదే రూపంలో కానీ వేరొక రూపంలో కానీ తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. తప్పదు. నీకు ఏదన్నా కావాలి అంటే నువ్వేదో ఒకటి ఇవ్వాలి, తప్పదు. నీకు ఈ ప్రకృతి నుంచి ఇవ్వకుండా నీకేది రాదు, ఏది దొరకదు. కానీ నీకు అనిపిస్తుంది ఏంటంటే, నేనేమి ఇవ్వకుండానే నాకు దొరుకుతుంది కదా అని కొన్ని అనిపిస్తుంటుంది మీకు. కానీ ప్రకృతి నుంచి ఏది నువ్వు ఇవ్వకుండా దొరకదండి. చూడండి, ఇప్పుడు మీరు షాప్కి వెళ్ళి ఒక 10 రూపాయలు ఇచ్చారనుకోండి, దానికి సరిసమానమైన ఒక బిస్కెట్ ప్యాకెట్ మీ చేతికి వస్తుంది, ఇమ్మీడియట్గా వస్తుంది. సో మీకు ఏదన్నా కావాలంటే మీరు ఏదో ఒకటి ఇవ్వాలి, తప్పదు. ఇవ్వకుండా ఏది దొరకదండి ఈ భూప్రపంచం మీద. కాకపోతే దాని సమయము డిపెండ్ అయి ఉంటుంది. షాప్కి వెళ్తే 1 నిమిషంలో మీకు వేరొక రూపంలో, అంటే ఇచ్చేది డబ్బుల రూపంలో ఇస్తున్నారు, మీకు తిరిగి వచ్చేది బిస్కెట్ రూపంలో వెనక్కి వస్తుంది. 1 నిమిషం సమయం పడుతుంది. కానీ వేరే తీసుకోండి, ఒక విత్తనం నాటండి. మీరు భూమిలో మీరు విత్తనం నాటుతున్నారు, మీకు అది తిరిగి ఏమి ఇస్తుందంటే పండ్లను ఇస్తుంది, పూలను ఇస్తుంది. కానీ దానికి సమయం పడుతుంది. పూలు రావాలనుకోండి ఒక 4 రోజులు సమయం పడుతుంది. పండు రావాలనుకోండి ఒక 5-6 నెలలు సమయం పడుతుంది. సో మీరు ఇచ్చేది ఒక రూపంలో ఉంటే తిరిగి వచ్చేది అదే రూపంలో ఉండొచ్చు, లేదంటే వేరొక రూపంలోనే తిరిగి వస్తుంది. కానీ సరిసమానమైనదే వస్తుంది. మీరు ఎంత విలువైనది ఇస్తున్నారో అంత విలువైనదే మీకు తిరిగి వస్తుంది. కానీ ఈ భూప్రపంచం మీద ఫ్రీగా, ఉచితంగా నువ్వు ఏది ఇవ్వకుండా ఏది రాదండి. ఇది ప్రకృతి నియమము. దాన్ని అది పాటించి తీరుతుంది. నాకు తెలుసు మీ మైండ్లో ఒక మెదులుతుంది కదా, నేనేమి ఇవ్వకుండా నీకు దొరుకుతుంది కదా అని. అది నాకు కామెంట్స్లో చెప్పండి, నేను దానికి సమాధానం చెప్తాను మీకు. ఓకే, సో ఇది ప్రకృతి నియమం, దాన్ని పాటిస్తూ ఉంటుంది. అలాగే ప్రకృతిలో ఇంకో నియమం కూడా ఉంది. అది ఏంటంటే, నీకు ఏదన్నా కావాలి అంటే ఎలాగైతే నువ్వు ఏదో ఒకటి ఇవ్వాలో, నువ్వు ఏదైనా ఇచ్చావనుకోండి, నీకు ఏదో ఒకటి నీకు తిరిగి వస్తుంది. ఇది కూడా నియమమే. అంటే నువ్వేదో ఒకటి ఇచ్చావనుకోండి, దాని సరిసమానమైన విలువైనటువంటిది నీకు తిరిగి వెనక్కి వస్తుంది, అదే రూపంలో కానీ వేరొక రూపంలో కానీ. ఇది కూడా నియమమే. ప్రకృతి ఈ నియమాన్ని కూడా తప్పదు. సో నువ్వు ఇస్తున్నావు అనుకోండి, నీకు ఏదో ఒకటి వస్తుంది. అలాగే నువ్వు ఏదో ఒకటి తీసుకున్నావు అనుకోండి, నువ్వు ఏదో ఒకటి ఇవ్వాలి, తప్పదు. సో ఈ 2 రకాల నియమాలు ప్రకృతిలో ఉన్నాయి. సో జ్ఞాని ఏ విధంగా జీవిస్తాడు అంటే, యోగాలో జీవించడం అంటే ఏమిటి అంటే, నువ్వు ఏదో ఒకటి ఇస్తూ ఉండాలన్నమాట. ఇస్తూనే ఉండాలి. నువ్వు ఆటోమేటిక్గా నీకు రావాల్సింది వస్తుంది. కానీ అజ్ఞానం ఏ విధంగా జీవిస్తాడంటే, నాకు కావాలని తీసుకుంటూ ఉంటాడు, అది ఏదో ఒక రూపంలో పోతూనే ఉంటుంది.
సో అజ్ఞాని ఆ విధంగా జీవిస్తాడు. జ్ఞాని ఏ విధంగా జీవిస్తాడంటే ఏదో ఇస్తూ పోతూ ఉంటాడు, ఆటోమేటిక్గా తనకి వస్తుంది. సో ఈ నియమాన్ని పాటిస్తుండడమే యోగా. జై గురు.